కనుక జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ ప్రార్థన చేసుకున్న తర్వాత ఏమైనా మాట్లాడుకుందాం. పరలోకమందున్నటువంటి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీవు ప్రేమించిన నీ పిల్లల మధ్య నేను ఈ స్వార్థ పరిచర్య జరుగుట కొరకు కావలసిన ఆయురారోగ్యాన్ని, మంచి వాతావరణాన్ని నిలిపి మా కొరకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు వారి పేరిట నీకే చెల్లించుకుంటూ నేను ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని చక్కగా నీ పిల్లలు నేర్చుకున్నటువంటి పాటలను పాడి వినిపించారు, అలాగే ఆలోచింపజేశారు, ఆనందపరిచారు. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు పేరిట చెల్లించుకుంటూ తర్వాత నాయన తండ్రి నీ కుమారుని నోట నుండి వాక్యం ఎంత విలువైనదో నాయన తండ్రి మాకు తెలియజేసినందుకై, నీ ఆజ్ఞలు ఎంత గొప్పవో వాటిని మాకు తెలియజేసినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయనకును అలాగే ఆయన పరిచయం చేస్తున్నటువంటి ప్రాంతాలకును ఆయన సంపూర్ణమైనటువంటి రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే రాత్రి సమయంలో నీ మాటల మీద శ్రద్ధ కలిగి తమకున్న పనులని వదిలిపెట్టి తమ కుటుంబాలను విడిచిపెట్టి నీ మాటలు వినిపించే ఈ ప్రదేశంలోనికి నీ పిల్లలు వచ్చారు. వచ్చిన నీ పిల్లల కోసం నువ్వు సిద్ధపరిచి ప్రకటించమన్న మాటలు ప్రకటించడానికి నిలబడినటువంటి నాకును మీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా చదివి వినిపించడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని నాయన తండ్రి నీ సేవకుడిగా, నీ దాసుడనుగా నాకు అనుగ్రహించుకొని వేడుకుంటూ అలాగే ఈ ప్రాంతంలో ప్రతి నెల శుక్రవారం ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి సాగర్ గారికి, ఆయన కుటుంబానికి, ఆయనతో కలిసి పనిచేస్తున్నటువంటి గ్రామస్తులందరికీ తోడు నీడగా ఉండమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ప్రభుపేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులైన దేవుని పిల్లలారా, మీరు ఎంత అదృష్టవంతులు అంటే చాలా అదృష్టవంతులు. మాకేం అదృష్టం, పగలంతా పనిచేసి చెమటలు వచ్చి కాసేపు పండుకుందామంటే మళ్ళీ మీరు ప్రార్థన పెట్టారా అని అనుకుంటారేమో. మీరు ఎంత అదృష్టవంతులో చెప్తాను నేను. నా దగ్గర రుజువు లేకుండా నేను మాట్లాడను. ఆ రుజువు మీతో చూపిస్తేస్తే మీరు ఎంత ఆనందపడతారంటే అంత ఆనందపడిపోతారమ్మా. నిజంగా ఈ రోజులో మనం ఇక్కడ కూర్చోవటానికి ఎంత భాగ్యవంతులు అంటే, పొరపాటున అనారోగ్యం వచ్చింది అనుకోండి, జ్వరం కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, ఎక్కడ ఉంటాం చెప్పండి? హాస్పిటల్లో ఉంటాం. లేదా ఏదైనా దారిలో ప్రమాదం జరిగింది అనుకోండి, అప్పుడు ఎక్కడ ఉంటాం? అప్పుడు కూడా హాస్పిటల్లోనూ అక్కడ ఉండిపోతాం. లేదు ఏదైనా గొడవ సంభవించింది అనుకోండి, అప్పుడు ఎక్కడ ఉంటాం? పోలీస్ స్టేషన్లో పడి, హాస్పిటల్లో పడి ఉంటాం. పోనీ నువ్వు ఒక్కదాని ఉంటావా చెప్పండి? నువ్వు ఒక్కదాని ఉంటావా? నీకు మళ్ళీ పరామర్శించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అవి ఏవి లేకోకుండా ఆ పరలోకమందున్న దేవుడు ఉదయాన నువ్వు కన్ను తెరిచింది మొదలుకొని ఇదిగో ఇప్పటి వరకు సురక్షితంగా కాపాడంటే నువ్వు ఎంత ధన్యురాలవో, ఎంత ధన్యుడో అర్థం చేసుకో. ఇకపోతే ఇంకొక గొప్ప మాట చెప్తాను. ఈరోజు ఉదయకాలాన మన భారతదేశం, ఆసియా ఖండంలోని మన భారతదేశంలో దక్షిణ భూభాగాన మనం ఉన్నాం. ఈ భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇకపోతే మన దేశానికి అటుపక్క ఆఫ్రికా దేశం ఉంది, ఇటువైపు ఉంటుంది ఈశాన్య ప్రాంతాల్లో. ఆఫ్రికా దేశంలో ఈరోజు ఉదయకాలాన సంభవించినటువంటి భూకంపాన్ని గురించి ఇప్పటికే మీ టీవీలో మారుమోగిపోతున్నాయి, సెల్లులో చూస్తున్నారు. ఉదయం జరిగిందమ్మా, ఉదయం జరిగింది. ఈరోజు ఉదయం ఎప్పుడో పాతది మీతో చెప్పలేదు. ఈరోజు ఉదయం జరిగినటువంటి భూకంపం ఏమిటంటే, అందులో ఎన్ని దేశాలు వెళ్ళిపోయాయంటే మయన్మార్ ఒకటి, థాయిలాండ్ ఒకటి, బ్యాంకాక్ ఒకటి, ఆ తర్వాత ఇంకా కొన్ని దేశాలు, చివరికి మన ఢిల్లీని కూడా తాకాయి. ఏంటి భూకంపం? చిన్న చిన్న గొడవ కాదు, తుఫాను కాదు, అలాగే ఏదో వడగాలో సుడిగాలో కూడా కాదు. ఒక భూకంపం వచ్చిందంటే భూకంపం యొక్క రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది. అంటే 8 పాయింట్లు వచ్చిందంటే పెద్ద భూకంపం. అలాగే 7.7, అలాగే 6.7 వరకు కూడా వచ్చేసింది భూకంపం. ఆ భూకంపం వచ్చినప్పుడు కరెంటు ఉండదు, నీళ్లు తాగడానికి ఉండవు, అలాగే వసతులు ఉండవు. మొత్తం అందరూ పరారైపోతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఓపెన్ చేసి చూడండి, లేదా టీవీలో వార్తలు పెట్టి చూడండి. టీవీ 9 కానీ, BBC కానీ, CNN కానీ, లేదంటే ఏ టీవీ మీకు అందుబాటులో ఉందో ఆ టీవీ ఛానల్ వచ్చేది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయండి. అక్కడ ఓపెన్ చేసేస్తే తల్లులేమి, పిల్లలేమి, వృద్ధులేమి, అలాగే వారు సంపాదించినటువంటి ఆస్తులు ఏంటి, నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణం ఇంకా తయారు కాలేదు, సుమారు 5 నుంచి 10 కోట్ల బిల్డింగ్ నిచ్చు నిలువలో కూలిపోవటం మీరు చూస్తున్నారు టీవీలో. అది ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగింది కాదు, ఉదయాన్న జరిగినటువంటి ఈ రోజు ఉదయం. ఈ రోజు 28 కదా తేదీ, 28 శుక్రవారం అనేటువంటి ఈ రోజు ఉదయాన్న ఆ ప్రాంతంలో ఆఫ్రికా ఖండంలోని థాయిలాండ్, మయన్మార్ అనేటువంటి ఈ ప్రాంతాలలో ఏం జరిగిందంటే గొప్ప భూకంపం 7.7గా నమోదైంది, రికార్డ్ అయింది. ఆ భూకంపంలో కొన్ని వందల మంది లేదా వేల మంది చనిపోయారు.
ఆ భూకంపంలో అంతవరకు వాళ్ళు ఖర్చు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేలమట్టం అయిపోయి వాటి శిథిలాల కింద కాళ్ళు చేతులు కనిపించే వాళ్ళు కొందరు, ప్రాణం పోతూ పోతూ చేయి చాపించేటువంటి వాళ్ళు కొందరు, తలభాగం మాత్రమే పైకి మిగిలిపోయి నన్ను కాపాడండి అని ఏడుస్తూ పిలుస్తుంటే అక్కడికి వెళ్ళిపోయి అతన్ని కాపాడలేని పరిస్థితి ఈరోజు. అలాంటిది ఆ స్థితిలో నిన్ను ఉంచలేదు కదా, ఆ పరిస్థితి ఇంకా నీకు రాలేదు కదా. రాలేదు అన్నాడంటే నీకు రాదని కాదు, అది అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని చూసి ఇక్కడ నువ్వేమైనా జ్ఞానం కలిగి బ్రతుకుతావేమోనని దేవుడు నీకు రాణించుకోకుండా అది అటు ప్రక్క ప్రాంతానికి వచ్చేసింది. దాన్ని చూసి నువ్వేమైనా దేవుని మీద నమ్ముతావేమో అన్నటువంటి ఆలోచన చేత దాన్ని ఇంకా నీ దగ్గరికి తీసుకొని రాలేదు. మీరు ప్రపంచ మ్యాప్ లో చూసినట్లయితే భారతదేశానికి అంచునేంది మయన్మార్. మీరు ప్రపంచ పటం ఉన్నట్టు కానీ లేదంటే ఆఫ్రికా ఖండం అని మీ సెల్లులో కొట్టేస్తే ఇప్పుడు ఇక్కడే మీ ప్రదేశం మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే నీకు ఓపెన్ అయిపోతుంది ఎక్కడెందో. మనం ఉండేది ఆసియా ఖండం పక్కనే ఆఫ్రికా ఖండం ఉంది. ఆ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలే మియన్మార్ కిందనే థాయిలాండ్ ఉంటుంది. అటుపక్క ఇటు ఎడం పక్కకి వెళ్ళేస్తే అటు ఢిల్లీ కనిపించేస్తుంది. అలాగే మణిపూర్ ప్రాంతం ఉంది. మణిపూర్ ప్రాంతంలో కూడా భూకంపం వచ్చేసింది. అప్పుడు మన ప్రధానమంత్రి గారు ఏం భయపడాల్సిన పని లేదు, అవసరమైనటువంటి ప్రతిదాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన ట్విట్టర్ లో ఓపెన్ చేసేసాడు, పంపించేశాడు మెసేజ్. నిజంగా ఆ భూకంపంలో నువ్వు నేను ఉంటే పోనీ రేపు రాదు అని నమ్మకమైన మనకుందని ఆలోచిస్తే అది కూడా లేదు. కనుక ప్రియులైన దేవుని పిల్లలారా, ఈ రోజు ఆయుష్ ఇచ్చాడంటే అది దేవుని వరం. మనమేమనుకున్నామంటే ఇంకా కొన్నాళ్ళు బ్రతుకుతాను, నేను బాగా తింటున్నాను, నాకు ఆరోగ్యం బాగుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ భూకంపంలో చనిపోయిన ఆరోగ్యవంతులే కాదు, మొత్తం డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప కోటేశ్వరులు ఉన్నారు, అలాగే పేదైనటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప భవంతులు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ నేలమట్టం చేసింది ఈ రోజు తెల్లారేసరికి అని అంటే మనం ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, ఆ దేవుని కృప. అక్కడ మాట్లాడతాడు ఒక మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, దయచేసి మొదటి వచనం చూస్తారా? 2వ కొరింథీ అనుకుంటానమ్మా. ఇదిగో ఇదే రక్షణ దినము అనే మాట ఉంటుంది చూడండి. రైట్, అది నాయన 6వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మాత్రం చదవండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకొనవద్దనని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అన్నాడు. చూడండి, అంటే దేవుడు కృప ఇచ్చాడు, ఇచ్చిన ఆ కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు అన్నాడంటే ఏ కృప ఇచ్చాడు దేవుడు మనకు? ఏ కృప ఇచ్చాడు? ఏ కృప ఇచ్చింటే వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు చెప్పండి. ఇదిగోనైనా ఈ 100 రూపాయలు ఇచ్చేస్తున్నాను, జాగ్రత్తగా వాడుకోనంటే అర్థమైంది, కాస్త చూసి వాడుకో అని కృప ఇచ్చాడంటున్నాడు. చదువు మళ్ళా. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం అన్నాడు. చూడండి తర్వాత మాట, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అన్నాడు. చూడండి, ఇదిగో ఇదే అన్నాడంటే ఏ దినం? ఇదే అన్నాడు అపోస్తులైన పౌలు గారు. తాను బ్రతుకున్న దినాల్లో ఇదే రక్షణ దినం అన్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆనంద్ గారు కావచ్చు, లేదా బైబిల్లో ఉన్నటువంటి ఈ మాట కావచ్చు, ఈ రోజు చదువుతున్నామంటే ఇదే రక్షణ దినం అన్నారంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలీదు. థాయిలాండ్ వాళ్ళకు తెలియదు తెల్లవారి భూకంపం వచ్చేస్తుందని, థాయిలాండ్ వాళ్ళకు తెలియదు తెల్లవారి భూకంపం వచ్చిందని చెప్పేసి, మియన్మార్ వారికి తెలియదు తెల్లవారి భూకంపం వచ్చేస్తుందని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి మణిపూర్ ప్రజలకు తెలియదు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు తెలియదు. ఎయిర్పోర్ట్ లో నివసిస్తే ఎయిర్పోర్ట్ లో ఉన్నారు అందరూ ప్రయాణం వెళ్ళిపోవాలని, అలా వెళ్ళిపోవాలంటే ఉదయానికల్లా ఫ్యాన్లన్నీ వెళ్ళిపోయి పైన సీలింగ్ అంతా మీద పడిపోతుందంట. ఆ పైన ఉన్నటువంటి కప్పు ఉంటుంది కదా, అదంతా మీద పడిపోతుంటే విమానంలో ప్రయాణం ఇతర దేశాల నుంచి అక్కడికి వచ్చేస్తారు కదా, ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరుగులు తీస్తున్నారు.
అలా బ్యాగ్ కూడా ఎక్కడ చదువుకోవాలా, మళ్ళా విమానానికి ఎక్కడ వెళ్ళిపోవాలా, తిరిగి వాళ్ళ దేశం వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన అక్కడ లేదు. కారణం ఏంటంటే అదిగో ఆ బిల్డింగ్ మీద పడిపోతుందేమో అని చెప్పేసి పరుగులు తీస్తున్నారు. మీ టీవీలో ఉంది, నేను అబద్ధం చెప్పలేదు. ఈ రోజు ఉదయం వచ్చినటువంటి మెసేజ్లు అవన్నీ కూడా ఇప్పుడు కూడా లైవ్ వచ్చేస్తుంది, చూడండి మీరు కావాలంటే. అంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రాంతంలో దేవుడు భద్రంగా నిన్ను కాపాడి, ఇదిగో పుట్టింది మొదలుకొని ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని తొందరలు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా నిన్ను కాపాడి ఉంచాడు అని అంటే ఇదిగో ఈ రక్షణ దినాన్న నీకు ఇవ్వటానికి ఇచ్చాడు కనుక ఇది రక్షణ దినం అని మాట్లాడుతూ అనుకూల సమయమందు 2వ వచనం 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఆ రక్షణ దినం అనగానే ఏదో రక్షణ దినం, పండగకు ఒక వాయిదా వేసేస్తావు, లేదంటే గుడి ప్రతిష్టకు ఒక వాయిదా వేసేస్తావు, అప్పుడు బాప్తీసం తీసుకుంటాను, అప్పుడు రక్షింపబడతానని కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నా అంటే ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో రక్షణ దినము అని చెప్పంటే ఈ దినమే రక్షణ దినం. రేపటి దినానికి మనం పడకలోంచి లేస్తామో లేదో తెలియదు, మధ్యరాత్రి లేస్తామో తెలియదు, ఈ సభ అయిపోయిన తర్వాత ఇంటి వరకు వెళ్తామో లేదో తెలియదు. అంత ప్రమాదం అని మీరు అంటారేమో, మీరంటే అంత ప్రమాదం ఉందే మాకు అలాంటి ఏమీ ఇబ్బంది లేదని మీరు అనుకోవచ్చు. అలా అనుకున్నటువంటి వాళ్ళే థాయిలాండ్ వాళ్ళు, అలా అనుకున్నటువంటి వాళ్ళే మియన్మార్ వాళ్ళు, అలా అనుకున్నటువంటి వాళ్ళే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు, అలా అనుకున్నటువంటి వాళ్ళే మణిపూర్లో ఉన్నటువంటి వాళ్ళు. దేవుని పిల్లలరా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన కోసం ఏం ఆలోచించాలో తెలియక సమాజం ఎటు వెళ్ళిపోతుంది అంటే ఆహ్లాదకరమైనటువంటి వాటిలోనికి వెళ్ళిపోతున్నారు. శరీరం కోరుకున్నటువంటి వాటిని జరిగించడానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవకోకుండా ఆయన ఇచ్చిన మార్గాన్ని చెరిపేసుకొని సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఇదే మాకు సరైన మార్గం, మాకు ఎవరు చెప్పాల్సిన పని లేదని విరవీగుతున్నటువంటి వాళ్ళ కోసం దేవుడు ఒక మంచి పాఠాన్ని బైబిల్లో చెప్పాడు. దేవుడు మంచి ఒక పాఠాన్ని దేవుడు బైబిల్లో ఉంచాడు కనుక బైబిల్లో నుంచి ముందుగా మీకు తెలియజేసినటువంటి పాఠమే ఇరుకు మార్గము విశాల మార్గం అనేటువంటి ఒక మంచి పాఠం ఉంది. నేను సమయాన్ని పోగొట్టుకోకుండా త్వరగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కనుక మీరు వినేటప్పుడు కొన్ని మాటలైనా ప్రశాంతమైనటువంటి మనసుతో వింటే అవి ఎక్కుతాయి. ఏవి తీసుకున్నా, నువ్వు ఆహారం తీసుకున్నా, మాత్రలు తీసుకున్నా, అలాగే కాస్త నీరు తీసుకున్నా, ఏవైనా మనం ఆహారంగా తీసుకునేటువంటి వాటిని తొందరగా తినే ఏ డాక్టర్ చెప్పాడు. ఎవరన్నా చెప్పారా గవ్వ తినేని? ఏదైనా తినే ఆహార పదార్థం కానీ తాగేటువంటి ద్రవ పదార్థం కానీ ఏదైనా ఎలా తీసుకోవాలంటే నెమ్మదిగా కూర్చొని అనుభవిస్తూ ప్రశాంతంగా తాగమంటారు. అలా తాగటం వల్ల ఏమైపోతుందంటే నీ శరీరంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అవి మంచి ఆమ్లాలు వదిలిపెట్టేస్తాయి. అలా కాకుండా ఏవేవో ఆలోచనల చేత తొందరల చేత నువ్వు ఆహారం తీసుకుంటే ఈ ఆహారం తీసుకున్నటువంటి ఆహారంలోండి చెడు ఆమ్లాలు బయటకు వచ్చేస్తాయి. ఆ చెడు ఆమ్లాలే శరీర భాగాలను నడిపించేటువంటి శక్తి కలిగినటివి. కనుక ఇది దేవుడు బైబిల్లో రాయించినటువంటి కొన్ని మాటలు. కనుక ఇప్పుడు ఇరుకు మార్గం ఏమిటో విశాల మార్గం ఏమిటో ఈ పాఠంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఎక్కువసేపు మాట్లాడను, 9 గంటలు ఆ తర్వాత ఒక 10-15 నిమిషాల సేపు మీతో మాట్లాడతాను కనుక ఓపికతో మీరు వింటారు. మత్తయి గారు రాసిన సువార్త వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల దగ్గరికి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము దయచేసి 13-14 వచనాలు అమ్మ చదవండి అమ్మా. తీసుకోండి, అందరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. పేజీ నంబరు 8 కొత్త నిబంధనలో పేజీ నంబర్ 8 మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 13-14 వచనం చదువునేనా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే అని రాశాండి. యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఆయన ప్రారంభించాడు. ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ ఎక్కి కూర్చునేటప్పుడు ప్రసంగాన్ని ప్రారంభించాడు. అలా ప్రసంగాన్ని చేస్తూ వచ్చిన తర్వాత ఈ 13-14 వచనాలకు వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు యేసుక్రీస్తు వారు తన నోట పలికినటువంటి మాట అది. ఇరుకు ద్వారమున ప్రవేశించండి అన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి అన్నాడు. తర్వాత మాట, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అన్నాడు. అంటే
నాశనానికి పోయే ద్వారం ఎలాగుందంటే వెడల్పుగా ఉంది అంటాడు కదమ్మా. ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఉన్నారు అని చెప్పేశాడు. అనేకులు నడుస్తున్నారు కనుక మీరు వారితో పాటు నడవండి అని చెప్పలేదు ఆయన. ఆ మాట చెప్పలేదు. మీరు మాత్రం నా మాటలు వింటున్నటువంటి మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించండి, అందులో ప్రయోజనం ఉంది అని చెప్పాడు. విశాల మార్గాన లోకంతా నడుచుకుంటుంది గనక అది నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది గనక ఆ మార్గం వద్దు. ఆ దాంట్లో ప్రవేశించేవారు, దాంట్లో నడుచుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఇక ఇరుకు మార్గాన్ని గురించి మాట్లాడుతూ ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులున్నారు, జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా ఉంటుంది. ఆ జీవమునకు పోయేటువంటి ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనే వాళ్ళే కొందరు అన్నారు. చూడండి, అంటే ఆ ద్వారాన్ని కనుగొనే వాళ్ళే కొందరైతే దాన్ని ముగించే వాళ్ళు ఇంకెందరు ఉంటారు చెప్పండి? కనుగొనే వాళ్ళే కొందరు. కనుగొన్నటువంటి ఈ కొందరులతో ఆ దారి ముగించగలరని ఆలోచిస్తే ముగించటానికి కొంత పోరాటం ఉంటుంది. ఆ ఇరుకు ద్వారంలో అలాగే సంకుచితమైనటువంటి ఆ మార్గంలో నడవటానికి కొంచెం పోరాటం ఉంది అని చెప్తాడు. ఎక్కడుంది ఆ మాట అని ఆలోచిస్తే మత్తయి సువార్తలో 7, 13, 14లో లేదు. ఇక లూకా సువార్తలోకి వెళ్ళిపోతే అక్కడ కనిపిస్తుంది ఒక మాట. చదువుదాం ఆ మాటను. ఏమా? లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయం దయచేసి 24వ వచనం. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన మాటలు వింటున్నటువంటి వాళ్ళని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అన్నాడు. చూడండి, పోరాడుడి అనే పదం మత్తయి సువార్తలో లేదు. కానీ లూకా సువార్తలో లూకా గారు రాశారు ఆ మాటను. మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, తీయనమ్మ చదువు. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని చెప్పారు. చూడండి, మాట్లాడుతూ 24వ వచనంలో ఆయన వారిని చూసి అలా చూస్తూ ఆయన వాళ్ళని చూసి మాట్లాడుతున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అన్నారు. చూడండి, అంటే ఆ ఇరుకు ద్వారమే జీవ మార్గము. ఆ ఇరుకు ద్వారమున నడవటం, ఆ సంకుచితమైనటువంటి మార్గంలో నడవటంలో పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఎందుకు లేని చెప్పేసి అందరూ నడిచేటువంటి మార్గానికి వెళ్ళిపోతున్నారు. అది విశాలమైంది, అందులో పోరాటం లేదు. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అది సంకుచితంగా ఉంటుంది. అది నెమ్మదిగా నిన్ను పోరాడి నువ్వు దాన్ని సాధించగలిగితే జీవములో ప్రవేశిస్తావు అని చెప్పాడు. అంటే ఇరుకు ద్వారంలో ఏముందని చెప్పాడు? జీవమునకు పోయే మార్గం అదే కనుక అందులో పోరాడు అని చెప్పాడు. పోరాడకపోతే దొరకదా ఆ మార్గం? పోరాడకపోతే ఆ జీవం దొరకదా అని ఆలోచిస్తే ఆ జీవం మీకు దొరకదు. మీరు పోరాడాలి. ఇరుకు మార్గంలో, ఆ సంకుచితమైనటువంటి మార్గంలో నడవటానికి మీరు పోరాడండి అన్నాడు. ఎవరితో పోరాడాలి? దేంతో పోరాడాలంటే మనుషులు పోట్లాడుకోమని చెప్పలేదు. మరి ఎవరితో పోరాడమన్నాడో ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి 6వ అధ్యాయము 12వ వచనంలో ఎవరితో పోరాడాలనో, ఎలా పోరాడుతూ ఆ దారి ముగించుకోవాలనో అక్కడ రాస్తాడు ఆయన. చదవమ్మా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో పోరాడొద్దు. శరీరం ధరించుకున్నటువంటి వాళ్ళతో మీరు పోరాడొద్దు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే శరీరులతోనే పోరాడతారు, శరీరులతోనే గొడవ పెట్టేసుకుంటారు, శరీరులతోనే గుర్తులు ఆడతారు. కానీ మనం పోరాడాల్సింది శరీరులతో కాదు అని చెప్పి ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున కంటికి కనిపించని దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అన్నారు. చూడండి, అంటే ఇక్కడ పోరాటం ఉంది. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటం ఉంది. జీవమునకు పోయేటువంటి మార్గం సంకుచితమై ఉంది. దాంట్లో నువ్వు పోరాడుతూ ఆ దారిలో వెళ్ళిపోవాలి. మనం ప్రభు నమ్మకమునకు సినిమా థియేటర్కి వెళ్ళేటోళ్ళు మగపిల్లలంతా. కొత్త సినిమా వచ్చిందంటే బుకింగ్ ఎలా ఉంటుంది చెప్పండి మీరు? చూడాలనుకున్నటువంటి వాడు సొక్కా చినిగిపోయినా, దెబ్బలు తగిలిపోయినా
ఒకరి మీద ఒకరు పడిపోయి బుకింగ్లో చేయి ఇరుగుతుందో వెనక వచ్చోదో లేదో తెలియదు. అయినా కానీ ఆసక్తి చేత ఏమైపోతుందంటే టికెట్ తీసుకొని సినిమా థియేటర్లో కూర్చుంటాడు. ఆడ మాత్రం పోరాడతాడు, సినిమా థియేటర్ల దగ్గర పోరాడతాడు, ఇంకా కొన్ని చోట్ల పోరాడతాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అని చెప్పాడు. అంటే పోరాటం ఉంది, అంటే పోరాటం ఉంది. మరి యేసుక్రీస్తు వారు కూడా పోరాడే జీవంలో ప్రవేశించాడా అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన కూడా పోరాటం చేసే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన కూడా భూమి మీద పోరాటం చేశాడు. ఆయన కూడా ఇరుకు మార్గంలో నడిచినటువంటి వాడే, ఆయన కూడా సంకుచితమైనటువంటి మార్గంలో నడిచినటువంటి వాడే. ఆయన గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ మాట్లాడతాడు. చదువమ్మా. నేను జయించి నేను జయించాను భూమి మీద ఈ ఇరుకు మార్గంలో నడవడానికి, ఈ సంకుచితమైనటువంటి మార్గంలో నడవటానికి నాకెన్నో పోరాటాలు వచ్చాయి, దాని అన్నిటిలో నేను జయించానంటున్నాడు యేసుక్రీస్తు వారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అన్నారు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద శరీరంతో బ్రతికిన కాలంలో ఆయన కూడా పోరాడాడు, ఆయన కూడా జయించాడు. ఆయన కూడా పోరాటాలు ఉన్నాయి. శాస్త్రులు, పరిచయులు, పెద్దలు, శాస్త్రోపదేశకులు ఆయన మీద ఎన్నో నిందలు పెట్టినటువంటి వారు, ఆయన చంపాలని ఎంతో ప్రయత్నం చేసినటువంటి వారు. అయినప్పటికీ ఆ తండ్రి అయిన దేవుడు చూపించిన మార్గంలో నడవటానికి ఆయన ఎక్కడ కూడా దారి తప్పకోకుండా ఆ ఇరుకు మార్గంలోనే నడిచాడు, ఆ సంకుచితమైన మార్గాన్ని సాధించాడు. నేను జయించి ఇదిగో నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్నాను కనుక మీలో కూడా ఎవరైనా జయించగలిగితే నా సింహాసనం ముందు మిమ్మల్ని కూర్చొని మనకు ఈ పోరాటం ఉంది. ఈ జీవ మార్గంలో నడవటానికి, ఈ ఇరుకు మార్గంలో నడవటానికి క్రైస్తవుడైనటువంటి వాడు, క్రీస్తును నమ్మినటువంటి ప్రతి క్రైస్తవుడు నడవలసినటువంటి మార్గం ఏంటంటే విశాల మార్గం కాదు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అని చెప్పాడంటే ఈ పోరాటం పోరాడలేక మిగిలినటువంటి వాళ్ళు మాకెందుకు ఇది సమస్య, పరలోకం ఉందో లేదో, జీవం ఉందో లేదో మాకు తెలియదు కనుక ఎవరు చూశారు అని చెప్పేసి ఈ దారిలో నుండి తొలగిపోయి వాళ్ళకంటూ సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మార్గంలో నడుస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పాడు? నాశనమునకు పోవు మార్గము అది విశాలమైంది అని చెప్పాడు. అది విశాలమైనటువంటి మార్గం, అందులో ఏముండవు, నిబంధనలు ఉండవు, కట్టుబాట్లు ఉండవు. కనుక ఎటు నడిచినా పర్వాలేదు, ఎటు బ్రతికినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేసి అటు వెళ్ళిపోతున్నారే తప్ప క్రీస్తునందు నిలబడి భయభక్తులతో బ్రతికినటువంటి సమాజం ఈరోజు చూడటానికి లేదు. కనుక ప్రియులైన దేవుని పిల్లలారా, ఒక మాట, మంచి మాట, తండ్రి అయిన దేవుడు ఆయన యుద్ధ నుండి భూమి మీదకి వచ్చేటువంటి మనలను తిరిగి తన యుద్ధ చేర్చుకోవటానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు మనము బైబిల్లోంచి చూద్దాం. బైబిల్లోంచి కీర్తనల గ్రంథము చూద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వచ్చేయండి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని చూద్దాం. మోషే గారు పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి ప్రవక్త గారు కదమ్మా. అలాగే ఐగుప్తు దేశం నుండి కానానుకు ఇశ్రాయేలు నడిపించినటువంటి గొప్ప నాయకుడు, ప్రవక్త, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. దాని గురించి మాట్లాడుతూ చదువునైనా ఆయన అనగా తండ్రి అయిన దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరిచాడు అంటున్నాడు. చూడండి, తీశారమ్మా బైబిల్ అందరూ కూడా. 103వ కీర్తన 7వ వచనంలో మాట్లాడుతున్న మాటనైనా చదువమ్మా మళ్ళొకసారి. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను అంటున్నారు. చూడండి, అంటే తండ్రి అయిన దేవుడు ప్రజలందరికీ బోధించడానికి తన మార్గాన్ని ఎవరికి తెలియజేశాడు? ముందు మోషే గారికి అందుకో మాట్లాడుతున్న 7వ వచనం కదా. ఆయన ఆ తండ్రి అయిన దేవుడు మోషేకు తన మార్గమును తెలియచేశాడు. మోషేకు మార్గాన్ని తెలియజేస్తే మోషే గారు ఎవరికి తెలియాల? వల్ల ఇప్పుడు ఇశ్రాయేలుకు తెలియజేయాలా? దేవుడేమో మోషే గారితో చెప్పాడు, ఇదిగో నా మార్గం అంటే ఇది, మోషే రాసేయి, నా మార్గం గురించి రాసేయి. రాసిన తర్వాత ఇదే మాటలు మళ్ళీ నువ్వు ఎవరికి తెలియాలి? ఇశ్రాయేలులకు తెలియజేయాలి. అంటే తండ్రి అయిన దేవుడు తన యుద్ధకు వచ్చేటువంటి మార్గాన్ని మొదట ఎవరికి చెప్పారంటే అదిగో మోషేకు చెప్పాడు. మోషే గారు ఎవరికి చెప్పారంటే ఇశ్రాయేలులకు చెప్పాడు. ఎలా చెప్పాడో అని మనం ఆలోచించగలిగితే చూద్దాం. ద్వితీయోపదేశకాండం
ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఒకసారి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం దగ్గరికి వచ్చేయండి. 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా మీరు కుడికి గాని ఎడమకే గాని తొలగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడాలి. మీరు స్వాధీనపరచుకొని పోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనండి అని చెప్పాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు మోషే గారికి తన మార్గాన్ని గురించి తెలియజేస్తే ఆ మోషే గారు వచ్చి ఎవరితో చెప్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా 33వ వచనంలో? కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక అన్నాడు. చూడండి, అంటే కుడికి తిరగద్దు, ఎడమకు తిరగద్దు, నేను చూపించిన ఈ ఇరుకు మార్గంలోనే వెళ్ళాలి అని చెప్పాడు. చూడండి, ఇది సంకుచితమైనటువంటి మార్గం, ఈ మార్గంలో నడవాలి. మార్గం అనగానే మీరు ఏమనుకుంటున్నారో? మట్టి రోడ్డు, మెటల్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు అనుకుంటున్నారా? అది కాదు. ఆ మార్గాన్ని గురించి చెప్పలేదు. ఆ మార్గాన్ని గురించి ఆర్ఎంబి వాళ్ళు చెప్పేస్తారు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, పంచాయతీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు చెప్తారు మార్గాల గురించి. ఆ మార్గాన్ని గురించి కాదు తండ్రి అయిన దేవుడు మోషే గారితో చెప్పింది. నా యొద్దకు వచ్చే మార్గం ఇదిగో, ఒక లోకాన్ని వదిలిపెట్టి మీరు ఒక లోకానికి వెళ్ళారు, ఆ లోకంలో నుంచి నా దగ్గరికి రావాలంటే కొన్ని మార్గం చూపిస్తున్నాను. ఆ మార్గం ఏమిటంటే దేవుని మాటలే, దేవుని వాక్యమే మార్గముగా ఉంటాయి. కనుక మోషే గారికి చెప్పి మోషే గారి చేతితో రాయిస్తున్నాడు. రాయిస్తుంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు స్వాధీనపరుచుకొని పోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలి అని చెప్పాడు. అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలి అంటాడు. అంటే మార్గం అనగానే ఆజ్ఞలా? మార్గం అనగానే ఆజ్ఞలా? ఆజ్ఞలే. మెటల్ రోడ్డు, తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు కాదు. ఆయన యుద్ధకు వెళ్ళేటువంటి మార్గం ఏదంటే ఆజ్ఞలు. ఇదిగో రాసాయి, ఆజ్ఞలు రాసాయి. తండ్రి అయినటువంటి దేవుని నేగాక నీకు ఎవరు ఉండకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య చేయకూడదు, విశ్రాంతి దినం పాటించు, అలాగే అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అలాగే వ్యభిచరించకూడదు, పొరువాంది దేన్ని కూడా ఆశించకూడదు అనే ఏ 10 ఆజ్ఞలు అయితే ఉన్నాయో ఆ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే అదే మార్గం. ఆ మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందంటే జీవములోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక ఇవి మార్గం. మోషే, నేను నీకు తెలియజేశాను, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు నువ్వు తెలియచేయి అని చెప్పి, ఒకవేళ మోషే గారు కొంతకాలం నుండి చనిపోతాడు గనక ఆయన చేత రాయించాడు గనక ఈరోజు 28వ తేదీ 3వ నెల 2025వ సంవత్సరం శుక్రవారం ఈ సమయం మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది మోషే గారు రాయించింది. దేవుడు ఎవరి కోసం రాయించాడంటే ఇక్కడ సజీవుగా ఉన్నటువంటి మన కోసమే దేవుడు రాయించాడు, మన కోసమే. ఈరోజు ఈ పుస్తకం లేకుంటే మనం మాట్లాడుకుంటామా చెప్పండి? మాట్లాడుకోలేం. కనుక తండ్రి అయిన దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపించాడు, అది మోషే గారికి తెలియజేశాడు. ఆ మోషే గారు వచ్చి చెప్పారు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధనలో ఎవరికి చెప్పాడో, ఎవరిని మార్గంగా చేశాడో ఒక మాట మనం ఆలోచిద్దాం. కానీ మనిషి అంత ఆలోచనకి ఎక్కువ పోతారు చెప్పండి? ఇంత కష్టపడి లైటింగ్ అయితేనేమి, సౌండ్ అయితేనేమి, ఈ కెమెరా అయితేనేమి, కింద కూర్చోడానికి బరకాలు అయితేనేమి, ఇవన్నీ పరిచి 6 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు సహోదరులు. నేను భయంతో లేటుగా వెళ్ళిపోతే నన్ను దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో, లేదంటే పిలిచినటువంటి ఆహ్వానించిన ఈయనేమంటాడు అని చెప్పేసి నేను ఎన్ని గంటలకు వచ్చాను తెలిసిన 6:30 గంటలకు వచ్చాను. 5 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరానమ్మా. 5 గంటలకు ఇంటికి బయలుదేరితే ఇంచుమించు 1 గంట ప్రయాణం ఇక్కడ సాగింది. 1:15 నిమిషాలు సాగింది. అలా 6:15 నిమిషాలకు నేను ఊరు చేరుకున్నాను. అటు వెళ్ళిపోతుంటే ఇక్కడే చైర్లు వేశారు. అప్పటికే ఇక్కడ స్టేజ్ పెట్టేశారు, ఇదంతా కట్టేశారు. అంత కట్టిన తర్వాత ఇక వస్తారని చెప్పేసి చాలా ఎదురు చూశాను. ఆ తర్వాత ఎవరు రాకపోయేసరికి ఆయన పేరు ఏం పేరు సాగర్ గారు పాటలు పాడిస్తున్నాడు. ఆ పాటలు వింటనే వచ్చేసానమ్మా. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత కూర్చోదే పిల్లలంతా ఆయన పిల్లలే, ఆయన గర్భాన్ని ఉన్నటువంటి పిల్లలు 4 కూతురు ఉన్నారంట. ఆ బుడ్డ పాప పాడుతుంది, ఇంకొక పిల్లది పాడుతుంది. బుక్కు లేకోకుండా పాడుతున్నారు ఆ పిల్లలు, పుస్తకం లేకోకుండా పాటలు పాడుతున్నారు. చాలా గొప్ప విషయం. కనుక అలా నేర్చుకుని పాటలు పాడుతున్నారు. అంతలో నేను కూర్చున్నాను. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చారు?
మైదుకూరు నుంచి వచ్చేసారు. ఇంకొక వేరే ఎవరు? బోసిరెడ్డిపల్లె ప్రాంతం నుంచి వచ్చేసారు. మరి మనం ఎలాంటి వాళ్ళం? ఊరు మంది కదా, ఎప్పుడు పోయినా ఎవరు ఏమన్నారు? మన ధైర్యం చూడు ఎంత గొప్ప వాళ్ళమో. ఊరు ఎవరిది? మాది. మీరు కొత్త వాళ్ళు ఇంకా రావచ్చు పోవచ్చు, మీకు భయం ఉంటుంది, మాకేం భయం? నిజంగా ఎంత భయం లేని వాళ్ళమంటే మనమే కదండి. మనకంటే మునపటి తరాలు ఉన్నారా ఇశ్రాయేలు, వాళ్ళు కూడా భయం లేనటువంటి వాళ్ళు. అలా భయం లేనటువంటి జనం మీద అందరికీ దేవుడు ఒకవైపు చూస్తూనే ఉన్నాడు. మీరు అనుకుంటున్నారు ఏం జరగలేదు, దేవుడు చూడలేదని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు. తన కార్యక్రమాలు ఈ భూప్రపంచం మీద ఎక్కడో ఒకరికి జరిగిస్తూనే ఉన్నాడు. కానీ మన మీద దయ ఉంచి ఈ రాత్రి ఈ మాటలు వినడానికి దేవుడు కొందరిని నిలబెట్టేశాడు. కనుక దేవుని పిల్లలరా, ఒకటి ఇరుకు మార్గము, రెండు విశాల మార్గం. విశాల మార్గం అనేది నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది, ఇరుకు మార్గం అనేది జీవంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ ఇరుకు మార్గంలో పోరాటం ఉంటుంది. అంత ఈజీ కాదు. చిన్న ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే వయసు ఎంతున్నారా? 18 సంవత్సరాలు దాటినారా? అంతే కదమ్మా, 18 సంవత్సరాలు దాటితేనే ఉద్యోగానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటిది మరి మనం పరలోకానికి చేరుకోవాలంటే ఎంత ఆలోచించాలో చూడండి. ఎప్పటి నుంచి నేర్చుకోవాలో ఆలోచించాలి. తరతరాలు అలా మరణం లేకుండా నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఇరుకు ద్వారం అనేది ఒకటి ఉంది. ఆ మార్గంలో నడవండి. అందులో పోరాటం ఉంటుంది. నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్నాను కనుక మీరు కూడా జయించండి అని చెప్పేసి, అదిగో ఎలా జయించాలో జయించినటువంటి వారి చరిత్రను బైబిల్ 66 పుస్తకాలలో భద్రపరిచి ఈరోజు మన చేతికి ఇచ్చేస్తే బైబిల్ చదువుతామా? అబ్బా లేకున్నా వాళ్ళ చదవం. బైబిల్ పక్కన పెట్టేస్తాం. అన్ని పుస్తకాలు చదువుతాం, అన్ని ప్రోగ్రాములు చూస్తాం, కానీ బైబిల్ అసలు చదవం. దయచేసి క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు, బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, నీకున్నటువంటి ప్రతి సమయంలో వీలైతే పనైనా మానేసి బైబిల్ చదవండి. ఎంత గొప్ప గ్రంథం బైబిల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంగతిని తెలియజేస్తుంది ప్రియులారా. కనుక మోషేకు తన మార్గాన్ని తెలియచేశాడు అన్నాడు. తర్వాత ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళిపోదాం, ముగించుకుందామా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం దగ్గరికి వచ్చేయండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం దగ్గరికి వచ్చేయండి. ఎవరమ్మా సెలవిచ్చేది? యెహోవా. ఇప్పుడు మీరు అదే అనుకోవాలి, యెహోవా అని అనుకోవాలా. చౌటపల్లి నుంచి వచ్చినాడు, వాసుదేవుపల్లి నుంచి వచ్చినాడు, లేదంటే నేనా బోసిరెడ్డిపల్లి నుంచి వచ్చినాడు అనుకోకండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? మార్గములో నిలిచి చూడండి. పురాతన మార్గములను గురించి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడగనంటున్నాడు. మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకేం కలుగుతుందంటే అందులో నడుచుకుంటే నెమ్మది కలుగుతుంది. పురాతన మార్గములు చదువు నాయన మళ్ళీ ఒకసారి 16 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. మార్గములో నిలిచి చూడండి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఈ మాటను ఉన్నట్టుగా తీసుకున్నాం అనుకో, ఏం చేయాలి? దీన్ని బైపాస్ రోడ్లో నిలబడుకొని చూచన్నారా? అంతే కదమ్మా. మార్గములలో నిలిచి ఏమన్నాడు అక్కడ? మార్గములలో నిలిచి చూడమన్నాడు. మార్గంలో నిలిచి చూసావనుకో నేను ఉంచుతారా దారిలో? మరి ఆ మాటకు అర్థం ఏంటి అని మీరు ఆలోచిస్తే, మార్గములు అనగానే దేవుని ఆజ్ఞలు, దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు. ఈ మాటల మీద మీరు బ్రతికి చూడండి, నిలబడి చూడండి. మాట మీద నిలబడతారా? వాడు అంటారే మాట మీద ఎవడన్నా నిలబడతారా చెప్పమని? ఏమో మాటకు ఒక్కొక్కరు అంటారు కదా. అప్పుడప్పుడు కొంతమంది బాగా పెద్దలైనటువంటి వాళ్ళు రోషం లేనటువంటి మాట మీద నిలబడరా అంటాడు. మాట మీద ఎవరు నిలబడతారమ్మా? అరువు మీద నిలబడచ్చు, బెంచ్ మీద నిలబడచ్చు, లేదంటే ఏదో ఒక నిలబడచ్చు. మాట మీద నిలబడంటే ఏమని అర్థం? ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మాట తప్పకూడదని. అందులో ఇక్కడేమంటున్నా అంటే మార్గములలో నిలిచి చూడండి అన్నాడంటే దేవుడు ఒక జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని పెట్టాడు కనుక ఇదిగో జీవం పొందటానికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, ఆ ఆజ్ఞలు పాటించి చూడండి అని దాని అర్థం. మార్గములో నిలిచి చూడండి. ఇంకా పురాతన మార్గములు, అబ్రహాం గారు నడిచిన మార్గం, అలాగే నోవాహు గారు నడిచినటువంటి మార్గం, హేబేలు గారు నడిచినటువంటి మార్గం, దావీదు గారు నడిచినటువంటి మార్గం, ఇలా ఎందరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు నడిచినటువంటి మార్గాన్ని ఆలోచించండి. కయీను నడిచాడు, ఆ మార్గాన్ని ఆలోచించండి. అలాగే ఆకారు నడిచాడు, ఆ మార్గాన్ని ఆలోచించండి. కనుక పురాతన మార్గములను మేలు కలుగు మార్గం ఏది అని అడగండి, అడిగి చూడండి, అడిగి అందులో నడుచుకోరండి. అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుందని ఇక్కడ చెప్పాడు. కనుక మార్గంలో నిలిచి చూసి ఆ తర్వాత ఏ మార్గం మంచిదో అడిగి తెలుసుకొని అందులో నడుచుకుంటే ఏం కలుగుతుందంటే మీకు నెమ్మది కలుగుతుందని దేవుడు సెలవిచ్చినటువంటి మాటది.
కానీ మనిషి ఎలాంటాడు? అవన్నీ మాకు అవసరం లేదని చెప్పేసి తనకంటూ ఒక మార్గాన్ని చేసుకుని ఏమంటున్నాడు? సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 12వ వచనం దగ్గరికి వచ్చేయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము దయచేసి 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు. సరైనది కాదు, అక్కడ పదం ఏం మాట్లాడుతున్నా అంటే ఒకని ఎదుట. తీశారమ్మా బైబిల్ తీయండి. బైబిల్ తీసుకోకుండా ఇంటి మీద మనసు పెట్టుకుంటారు, అస్సలు ఎక్కదు. కాసేపు ఎంత అయింది టైం? నేను కూడా కొంచెం ఎక్కించుకోవాలి. 9 సమయం దాటిపోయింది. మీరు చూసుకున్నట్లుంది, నేను చూసుకోలేదు. సరే చూద్దాం. చదువమ్మా. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. సరైనది అన్నాడా? సరైనదిగా అన్నాడా? సరైనదిగా అన్నాడంటే వాని దృష్టికి అది సరైన మార్గంగా కనపడిందంట. దేవుని దృష్టి కాదు, వాని దృష్టికి సరైన మార్గముగా. చదువమ్మా. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు చిట్ట చివరికి ప్రాణం పోయేటప్పటికి అది నిన్ను మరణానికి, నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అది నువ్వు ఏర్పాటు చేసుకున్న మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం కాదది. విశాలమైనటువంటి మార్గం. ఈ మార్గంలో ఎవడు నడుస్తాడు? హత్య చేయొద్దంట, వ్యభిచరించకూడదంట, ఇంకా దొంగతనం చేయకూడదంట, అబద్ధ సాక్ష్యం పలకద్దంట. ఇది మార్గం. ఇది మాకెందుకు? మా ఇష్టం వచ్చేట్టు తిరుగుతాం, ఈ మార్గం మాకు కావాలా అనుకుని దేవుని మాటలు మీరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని గురించి మాట్లాడతాడు. ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతూ నరులు తమ మార్గమును చెరిపి వేసుకొని అంటుంది. చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. ఆదికాండం. దేవుడు భూలోకమును చూశాడంట. చూసినప్పుడు అది చెడిపోయింది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపేసుకున్నారంట. తమ మార్గమును చెడిపేసుకున్నారు. వాళ్ళ కోసము దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఏం చేశారంట? చెడిపేసుకున్నారు. హత్య చేయొద్దు, చేస్తాం, చెడిపేసుకున్నారు. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అన్నాడు, మేము అబద్ధ సాక్ష్యం పలుకుతాం, చెడిపేసుకున్నారు. తల్లిదండ్రులు సన్మానించన్నాడు, మేము సన్మానించాం, ఆమె మాది మామే, చెడిపేసుకున్నారు. ఇది చెడిపేసుకోవడం అంటే తండ్రి అయిన దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఆ మార్గం గురించి దేవుడు ఆజ్ఞ రాయిస్తే వాటినన్నింటినీ చెడిపేసుకున్నారు అని మాట్లాడి తిరిగి తన యొద్దకు వచ్చేటువంటి మార్గాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ అంటాడు. 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. త్వరగా మమ్మల్ని. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమందు మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గాలు అన్నాడు. చూడండి, నేను ఏర్పాటు చేసిన మార్గం కాదు, నా మార్గాన్ని మీరు ఏం చేశారంటే చెరుపుకున్నారు. మీకు ఒకటి సరైన మార్గం కనపడితే ఇదే మార్గం అని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీ మార్గాలు ఏం చేస్తారంటే మీరు మానేసేది. మీ మార్గాలు, మీరు ఎన్నుకున్నటువంటి మార్గాలు, మీరు ఏర్పాటు చేసుకున్న మార్గాలు, మీకు సరైనది అనిపించే మార్గాలు మీరు నడుస్తున్నారు. అది ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతుందంటే నీకు తెలియదు, కానీ అది నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. కనుక ఆ మార్గాన్ని నడవకండి. అది విశాల మార్గం. నేను చెప్తున్నానే, ఇరుకు మార్గము, సంకుచితమైనటువంటిది ఇది ఒకటి ఉంది. ఇందులో నడిస్తే, ఈ నడవటంలో నీకు ఏదైనా పోరాటం ఉంటే పోరాడి జయించు, ఆ తర్వాత నువ్వు జీవంలో ప్రవేశిస్తావు, అది నిత్య జీవం నీకు దొరుకుతుంది అని చెప్పాడమ్మా. తర్వాత కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన, అంటే పాపులకు ఒక మార్గం ఉందే ఉంది కనుక వాళ్ళ మార్గంలో నిలబడదొద్దు. వాళ్ళు పాపులు నడుచుకున్నటువంటి మార్గం అది, లేదు తమకు తామే సరైనది అనుకున్నటువంటి మార్గం అది. ఆ దారిలో నువ్వెందుకు వెళ్ళిపోతావు? కాబట్టి అంటున్నాడు, దుష్టుని ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గమున నిలవక. 1:6 వచనం ఆయన, 1:6 వచనం. మొదటి మాటలో పాపుల మార్గం అని చెప్పాడు. 6వ వచనంలో ఏమంటున్నాడు? నీతిమంతుల మార్గం ఒకటి ఉంది. వాళ్ళు ఇరకాటములో, లేదంటే ఆ ఇరుకు మార్గంలో నడిచేటువంటి వాళ్ళమ్మ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని చెప్పాడు. చూడండి, ఆ మాటల గురించి యోబు గారు మాట్లాడుతూ నేను వెళ్ళే మార్గము నా యేసుకు తెలుసు అని అంటాడు. యోబు గ్రంథము ముగించుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గం. ఎవరు? యోబు గారు నడిచేటువంటి మార్గం. నేను నడుచు మార్గము ఆ దేవునికి తెలుసు. ఆయన చెప్పిన మాటలు ఏది నేను మీరిపోవటం లేదు.
నేనేదైనా తప్పు చేశానేమో, నా పిల్లలు ఏమైనా తప్పు చేశారో అని చెప్పేసి రోజు దహన బలి, పాప పరిహారార్థ బలి అర్పించేవాడిని. కనుక నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు అని యోబు గారు అంటున్నారు. ఎందుకంటే అందులో నడుచుకుంటున్నాడు కనుక. దేవుని పిల్లలారా, మనం కూడా ఆయన చూపించిన మార్గంలో నడవాలా. మనకంటూ సొంత మార్గం అనేటిది స్వార్థం చేత ఒకటి కనపడుతుంది, అది వద్దు, మంచిది కాదు. అదేమన్నాడు, పాపుల మార్గమున నిలవద్దు అని చెప్పాడు. 6వ వచనంలోకి వచ్చేసరికి నీతిమంతులు నడిచే మార్గం ఉంది, ఆ మార్గంలో నడవండి. అలా నడిచినటువంటి వాళ్ళలో ఒక ఆయన యోబు ఉన్నాడు, అలాగే రాజైన దావీదు గారు ఉన్నారు, అలాగే నోవహు గారు ఉన్నారు, అలాగే ఇంకా ఎంతో మంది భక్తులు అపోస్తులు ఉన్నారు. ఈ కాలంలో మీరుగా ఉండాలి, మీరుగా ఆ మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, చివరికి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఆ మాట చదువుకుందాం. ఆయన 16:4, 14వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు అంటున్నాడు, అబ్బా ఇప్పుడు ఏమైపోయిందంటే యేసు అంటున్నాడు, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి అయిన పరలోకం ఉన్నటువంటి దేవుని దగ్గరికి రాడు అన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేనే మార్గాన్ని అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమైనాడు? యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే వాక్యము. ఆ వాక్యం ఎటువంటి యేసుక్రీస్తు వారే మనకి ఏమైపోయాడంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము దయచేసి 19వ వచనం. సహోదరులారా, ఇక్కడ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమున అనగా నూతనమైన మార్గాన్ని ఒకటి చేశాడు. ఆది కాలంలో ఒక మార్గాన్ని ఇచ్చేస్తే వాళ్ళు చెడిపేసేసుకున్నారు. అలాగే ప్రవక్త మోషే గారి ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే అది చెడిపేసేసుకున్నారు. కనుక ఇప్పుడు ఏ మార్గాన్ని చేసేటంటే చదువుమైన మాటను అనగా నూతనమైనది అంటే కొత్తదియు, జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు రండి ప్రవేశించుదాము అంటున్నాడు. ఇదిగో కొత్త మార్గం, ఒక నూతనమైనటువంటి మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బలి అయిపోవటం చేత, ఆయన రక్తం కార్చడం చేత ఒక నూతన నిబంధన వచ్చింది. ఈ నూతన నిబంధన మనకు మార్గం. పాత నిబంధన ఇశ్రాయేలుకు మార్గం అయితే, కొత్త నిబంధన ఉంటే యేసుక్రీస్తు రక్తం వల్ల, ఆయన రక్తం వల్ల నూతన పరిచినటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో మనం నడుద్దాం రండి అని చెప్పేసి, నేనే మార్గాన్ని, నేనే జీవమును, నేనే మార్గము, సత్యము, జీవమును అని చెప్పాడు. కనుక ప్రియులైన దేవుని పిల్లలరా, చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, అన్ని ఒకసారి తెలుసుకోలేం కదా. కనుక ఇంతతో నా మాటలు ముగించు. ఈ మాటలు విన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ మార్గంలో పోరాటం చేశాడు కనుకనే దెబ్బలు, చెరసాల, హింసలు, ఎన్నో ఇబ్బందులు పడిపోయాడు. ఆ మార్గాన్ని ముగించుకున్నాడు. ఇప్పుడు పరదేశంలో ఉండిపోయాడు. అక్కడి నుంచి చూస్తున్నాడు ఇక్కడ ఎవరెవరు వాక్యం వింటున్నారని. కనుక దేవుని పిల్లరా, ఇప్పుడు చెప్పండి, మనం అదృష్టవంతులమా ఈ మాటలు వినడానికి? అదృష్టవంతులు కాదనే వాళ్ళు ఎవరు చెప్పండి. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు కనుక మీ జీవం ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోతారు కనుక ఆయన చూపించిన మార్గంలో నడుచుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసును అనుగ్రహించాలని కోరుకుంటూ, నిజంగా సహోదరుడు ఆనంద్ గారు నాకంటే సీనియర్ అమ్మ, పెద్దవాడు, అనుభవంలో చాలా పెద్దవాడు. అనేక ప్రాంతాలలో శిక్షణ తీసుకుని వెళ్ళిపోయి సుమారు 25 సంవత్సరాల నుండి కష్టపడుతూ అనేక ప్రాంతాలు ఈ సత్యసువార్త ప్రకటించాలన్నటువంటి ఆలోచన చేత ఈ అప్పనపల్లి గ్రామంలో అయితేనేమి, బోసిరెడ్డిపల్లి ప్రాంతం అయితేనేమి, గుడాయిపల్లి అయితేనేమి, దూరు దాని పరిసర ప్రాంతాలు, చాపాడు దాని పరిసర ప్రాంతాలు, అలాగే కాజీపేట దాని పరిసర ప్రాంతాలు, అన్నవరము దాని పరిసర ప్రాంతాలు, అక్కడల్లో సువార్త ప్రకటిస్తూ మరి ఈరోజు మీ మధ్య ఈ మాటలు తెలియజేశాడు కనుక దయచేసి ఈ మాటలు పోగొట్టుకున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఆయన మార్గంలో నడుచుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన పిల్లలైన మనందరికీ దయచేయాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసి సమయాన్ని ఆయనకి ఇచ్చేస్తాను. దయగలిగిన మా తండ్రి, మోసే గారికి తెలియజేసినటువంటి మార్గాన్ని గురించి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఏర్పాటు చేసిన నూతనమైన మార్గాన్ని గురించి కొన్ని సంగతులు నీ పిల్లలు వినగలిగినటువంటి శక్తికి మించి చెప్పలేదు, కానీ కొన్ని సంగతులు చెప్పాను తండ్రి. నీ మాటలే చెప్పాను. విన్నటువంటి నీ పిల్లలు విని విడిచిపెట్టేవారు కాకుండా ఆలోచించి వివేచించి బ్రతికుండగానే ఒక నిర్ణయాన్ని తీసుకొని
ఇరుకు మార్గంలో ప్రవేశించాలో విశాల మార్గంలో ప్రవేశించాలో వారికి నాన్న తండ్రి వారి ఇష్టానికి వదిలిపెడుతూ చెప్పబడిన మాటలు నాన్న నీ పిల్లలలో ఫలించే రీతిగా సహాయం చేయండి. అలాగే నా తండ్రి సేవకులు పడుతున్నటువంటి కష్టం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులు పడుతున్నటువంటి కష్టం వ్యర్థం కాకోకుండా నిష్ప్రయోజనం కాకోకుండా ఈ మాటలు నీ పిల్లలు ఫలించేటట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అతి వినయంతో ప్రతిమాని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.